हेलो 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 हेलो। गुड గుడ్ మార్నింగ్ అమ్మా, వాయిస్ వినపడతా ఉందా? మార్నింగ్ వినిపిస్తుంది సార్. ఎస్, ఓకే. ఓకే, నా స్లైడ్ షో చూస్తాను. 1 సెకండ్.
మిస్ స్లైడ్ కనిపిస్తా ఉందమ్మా అందరికి? ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు. మీరు సిగ్నల్ బాగా ఉన్న చోట కూర్చోండి, మీకు ఆడియో వీడియో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకసారి మీ సిగ్నల్ చెక్ చేసుకొని కూర్చోండి. మీకు స్లైడ్ కనిపిస్తా ఉందా? ఏదైనా కన్ఫర్మ్ చేయండి నాకు. కనిపిస్తుంది సార్. ఓకే, 1 సెకండ్, ఐ విల్ స్టార్ట్. మీ మిగతా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు. మెసేజెస్ ఇన్నిసార్లు మెసేజ్ పంపించినా కూడా ఇన్ టైం జాయిన్ కావడం లేదు. Just 1 second, I will start. Yes. Good morning to all of you. So, లాస్ట్ క్లాస్లో మనము శ్వాసక్రియ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఆ లాస్ట్ క్లాస్ అయిపోయింది అది. సో ఈరోజు మనం లాస్ట్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ ఏదైతే ఉందో మొక్కల వృద్ధి, పెరుగుదల మరియు వృద్ధి, ఎస్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇది చాప్టర్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము. సో సాధారణంగా మొక్కల్లో మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది? ఆల్ ప్లాంట్ సెల్స్ ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ జైగోట్. జైగోట్ ఫర్టిలైజ్డ్ ఎగ్. సో సాధారణంగా మొక్కల్లో ఒక కణాలు ఏవైతే ఉంటాయో ఇంతకు మునుపు ఉన్న కణాల నుంచి ఏర్పడిన కణాలే. ఓకే, సో ఆ కణం ఏదైతే ఉందో అది సంయుక్త బీజం అంటాం, జైగోట్ అంటాం. సో జైగోట్ అనగానేమి? ఇది ఒక ఫర్టిలైజ్డ్ ఎగ్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఫలదీకరణ చెందిన అండం అని చెప్పుకోవచ్చు. సో ఈ జైగోట్ సంయుక్త బీజం నుంచి మనకు మొక్కల యొక్క అన్ని కణాల నిర్మాణం అనేది, ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ వచ్చేసినారా? సెల్ ఫోన్స్ ఉన్నాయా? కూర్చోండి. లేదు మీరు ఇటు సైడ్ స్టూల్ వేసుకొని కూర్చుంటారా? కూర్చోండి. లేదంటే నేను ఫస్ట్ మీరు సెల్ ఫోన్స్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఆన్లైన్ రేటింగ్ ఉండాలి కాబట్టి. సిట్ బెంచ్ పేపర్ కూర్చోండి. ముగ్గురు దగ్గర ఉన్నాయా? ఓకే, సెల్ ఫోన్ లాగిన్ కూర్చోండి. వాట్ అబౌట్ అదర్స్? మిగతా వాళ్ళు?
ఓకే. ఎస్ ఆడియో వినపడతా ఉంది కదా? ఎస్ కెన్ యూ హియర్ ద ఆడియో? ఫోన్లో వినపడతా ఉందా? స్లైడ్ కనిపిస్తా ఉంది అందరికి? కనిపిస్తుంది. ఓకే. ఎస్ ఎస్ ఓకే. సో హియర్ సో ఈరోజు మనం 5th యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ యూనిట్ దట్ ఈస్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో లాస్ట్ యూనిట్ లో మనము రెస్పిరేషన్ చాప్టర్ క్లోజ్ చేసినాము. సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ యూనిట్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇందులో ఫస్ట్ థింగ్, all plant cells are descendants of zygote. Yes. సో మొక్కల యొక్క నిర్మాణం, సో మొక్కలో ఉండే అన్ని భాగాలు, వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ, సో ఇవన్నీ కణాలు, కణజాలాలతో నిర్మించబడి ఉంటాయి. సో ఈ కణాల యొక్క నిర్మాణం ఎక్కడి నుంచి జరుగుతుంది? సంయుక్త బీజం అనే వీటి నుంచి జరుగుతుంది. సంయుక్త బీజం అనగానే ఇది ఒక ఫర్టిలైజ్డ్ ఎగ్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఫలదీకరణ చెందిన అండం అని చెప్పుకోవచ్చు. 1 second. Yes. Second thing is that the zygote develops into a mature plant through plant growth and differentiation, forming roots, leaves, branches, flowers, fruits and seeds. So zygote నుంచి మనకు మెచ్యూర్ ప్లాంట్ యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది. సో మొత్తం మొక్క అనేది ఈ సింగిల్ సెల్, ఫర్టిలైజ్డ్ సెల్ ఏదైతే ఉందో, ఫలదీకరణ అండం ఏదైతే ఉందో జైగోట్, వీటి నుంచి కంప్లీట్ మెచ్యూర్ ప్లాంట్ యొక్క నిర్మాణం జరుగుతుంది. త్రూ వాట్? త్రూ గ్రోత్, పెరుగుదల, అండ్ డిఫరెన్సియేషన్, విభేదనం. సో పెరుగుదలతో పాటు విభేదనం కూడా జరుగుతుంది మొక్కల్లో. ఆ విభేదనం అంటే ఏంటి? సో మొక్కల యొక్క మిగతా భాగాలైన వేర్లు కానీ, పత్రం కానీ, లేదంటే శాఖలు, పుష్పాలు, ఫలాలు, ఎస్, విత్తనాలు, సో ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. సో ఇవన్నీ డిఫరెన్సియేషన్ చెందుతాయి అన్నమాట. ఎస్, విభేదనం చెందుతాయి అన్ని భాగాల యొక్క నిర్మాణం. అండ్ దే ఈవెన్చువల్లీ డై అట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్ సైకిల్. సో మొక్క యొక్క అన్ని భాగాల నిర్మాణం జరుగుతూ లాస్ట్ లో, చివరిలో మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ సైకిల్ అన్నమాట. ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ సింగిల్ సెల్, ఇక్కడ ఒక జైగోట్ అనే కణం దగ్గర డయాగ్రామ్ లో చూడొచ్చు. సో ఇది ఒక ఫలదీకరణ తర్వాత తయారైన అండం, దాన్ని జైగోట్ అంటాం, సంయుక్త బీజం అంటాం. సో ఈ సంయుక్త బీజము, అందులో కణ విభజనలు జరిగి, ఓకే, తర్వాత 2 సెల్ స్టేజ్, 2 కణాల దశ ఏర్పడుతుంది. తర్వాత 8 సెల్ ఎంబ్రియో ఏర్పడుతుంది, పిండం అనేది ఏర్పడుతుంది, 8 కణాలతో కూడిన పిండం. తర్వాత గ్లోబ్యులర్ ఎంబ్రియో, దెన్ హార్ట్ ఎంబ్రియో, దెన్ టార్పెడో ఎంబ్రియో. ఇవి అన్ని స్టేజెస్ అన్నమాట పిండం యొక్క దశలు. ఎస్. అండ్ అల్టిమేట్లీ మనకు టార్పెడో ఎంబ్రియో తర్వాత మనకు మెచ్యూర్ ప్లాంట్ అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా? భూగర్భంగా ఉండే భాగం ఏదైతే ఉందో, ఎస్, ఇది రూట్ సిస్టమ్, వేరు వ్యవస్థ అంటాము. అండ్ భూమికి వెలుపల ఉండే భాగము ఏదైతే ఉందో, దీన్ని, ఈ వాయుగతంగా ఉండే భాగం, దీన్ని షూట్ సిస్టమ్ అంటాం. ఎస్. సో వేరు వ్యవస్థ, సో సాధారణంగా తల్లి వేర్లు, పార్శ్వ వేర్లు, పిల్ల వేర్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ వాయుగత భాగం ఏదైతే ఉందో, షూట్ సిస్టమ్, ఇందులో ప్రధాన కాండం ఉంటుంది, శాఖలు ఉంటాయి, ఎస్, పత్రాలు ఉంటాయి, మొగ్గలు ఉంటాయి, దెన్ ఫలాలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఆల్ దీస్ ఆర్గన్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ది షూట్ సిస్టమ్, ప్రకాండ వ్యవస్థ.
సో ప్లాంట్ గ్రోత్, మొక్కల యొక్క పెరుగుదల ఏ విధంగా జరుగుతుంది? సో ప్లాంట్ గ్రోత్ ఈజ్ an irreversible permanent increase in the size of the organ or its parts or an individual cell. Yes. సో పెరుగుదల అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ పర్మనెంట్ ఇంక్రీజ్ అంటుంది. సో అంటే రివర్సిబుల్. సో ఒక్కసారి కణం విభజన చెంది అది పెరుగుదల చెందినట్లయితే దట్ ఈస్ ఇర్రివర్సిబుల్, మళ్ళీ రివర్స్ లో రాదు. దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ గ్రోత్ అంటే రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఓన్లీ ఫార్వర్డ్ రియాక్షన్ మాత్రమే ఉంటుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఉంటుంది. ఎస్. సో దట్ ఈస్ కాల్డ్ ఇర్రివర్సిబుల్ పర్మనెంట్ ఇంక్రీజ్. సో శాశ్వతంగా మనకు పెరుగుదల అనేది మనం చూడొచ్చు మొక్కలు. ఓకే, వాటి పరిమాణంలో కావచ్చు, ఆ మొక్క యొక్క భాగంలో కావచ్చు, లేదా సింగిల్ సెల్ అయినా కావచ్చు. ఎస్. సో ఈ చేంజ్ ఏదైతే జరుగుతుందో సింగిల్ కణంలో కానీ భాగంలో కానీ లేదంటే మొత్తం మొక్క అందులో పర్మనెంట్ గా శాశ్వతంగా జరిగేవి పెరుగుదల, ఇర్రివర్సిబుల్ పెరుగుదల ఏదైతుందో దీన్నే గ్రోత్ అంటాం, పెరుగుదల అంటే. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ మెటబాలిక్ ప్రాసెసెస్ దట్ కన్జ్యూమ్ ఎనర్జీ. సో ఈ పెరుగుదల అనేది ఎలాంటి ప్రక్రియ అంటే ఇందులో ఎన్నో రకాల చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎస్, మెటబాలిక్ రియాక్షన్స్. ఇట్ ఈస్ ఎ మెటబాలిక్ ప్రాసెస్ దట్ కన్జ్యూమ్ ఎనర్జీ. శక్తిని వినియోగించుకొని ఇందులో జరిగే చర్యలు ఏవైతే ఉంటాయో జీవరసాయనిక చర్యలు, ప్రక్రియలు, అది శక్తిని వినియోగించుకొని ఈ రకంగా పెరుగుదల అనేది మనకు కనబడుతుంది. అన్ని ఒక కణం కానీ, ఒక పార్ట్ కానీ, ఒక ఆర్గన్ కానీ ఏదైనా. సో ఇట్ ఈస్ ఎ ఫార్వర్డ్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. దెన్ coming down to plant growth. So plant growth generally is indeterminate. ఈ పదం ఇంపార్టెంట్, indeterminate. సో డిటర్మినెంట్ అంటే ఏంటి? మనం దాన్ని మెజర్ చేయొచ్చు అనమాట. ఎస్, వీ కెన్ సే ఇది 1 year, 2 year, 3 year అట్లా, 1 year old, 2 year old. కానీ మొక్కల్లో అలా కాదు. సో అది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. లాస్ట్ చివరి దాకా ఈ డివిజన్, పెరుగుదల అనేది జరుగుతూనే ఉంటుంది మొక్కలు. ఇట్ ఈస్ ఎన్ ఇన్డిటర్మినెంట్ ప్రాసెస్ అన్నమాట. ఇన్డిటర్మినెంట్ అంటే, డిటర్మినెంట్ అంటే వీ కెన్ డిటర్మైన్, మనం దాన్ని నిర్ధారించవచ్చు, అంటే వీ కెన్ మెజర్. బట్ ఇన్డిటర్మినెంట్ అంటే వీ కెనాట్ డిటర్మైన్ ద వాల్యూ. సో వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ indeterminate. Then here second thing is that plant growth continues throughout the life due to the presence of meristems. సో ఇక్కడ మొక్కల యొక్క పెరుగుదల అనేది ఇది లైఫ్ లాంగ్ జరిగే ప్రక్రియ అన్నమాట. మొక్కలో లైఫ్ లాంగ్ జరిగే ప్రక్రియ. ఎందుకు? బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఎస్, మెరిస్టమ్స్ అంట. సో ఈ విభాజ్య కణజాలాలు ఏవైతే ఉంటాయో అవి ఉన్నంత కాలము ఈ పెరుగుదల అనేది, మొక్కల యొక్క గ్రోత్, ప్లాంట్ గ్రోత్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది త్రూ అవుట్ ది లైఫ్. సో విభాజ్య కణజాలాలు అంటే ఏంటి? మెరిస్టమాటిక్ సెల్స్ అంటే ఏంటి? దే హ్యావ్ ది కెపాసిటీ టు డివైడ్ అండ్ సెల్ఫ్ పర్పెచువేట్. ఎస్. సో వాట్ యు మీన్ బై మెరిస్టమాటిక్ సెల్స్ అంటే విభాజ్య కణాల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే అవి నిరంతరంగా కణ విభజన జరిపే కణాలు. ఎస్, అందులో ఇంకా వేరే ఎటువంటి చర్యలు అనేటివి జరగవు. కంటిన్యూస్ గా ఓన్లీ సెల్ డివిజన్ జరుగుతుంది. ఒక కణం నుంచి 2 పిల్ల కణాలు, మళ్ళీ వాటి నుంచి మళ్ళీ పిల్ల కణాలు, అంతే కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట ఈ మెరిస్టమాటిక్ సెల్స్ కణాలు ఏవైతే ఉన్నాయో. ది గ్రోత్ వేర్ new cells are always added to the plant body by the activity of meristem is called open form of growth. Yes. సో ఈ విభాజ్య కణాలు ఏవైతే ఉన్నాయో అవి విభజన చెందినప్పుడు ఖచ్చితంగా కణాల యొక్క సంఖ్య అనేది పెరుగుతూ పోతుంది. ఎందుకంటే కణాలు మల్టిప్లై అవుతుంది. సో ఒక కణం నుంచి 2 కణాలు, 2 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 16 అట్లా. ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఓన్లీ బై సెల్ డివిజన్. సో కణ విభజన ద్వారా జరిగే ఇలాంటి కణాల యొక్క సంఖ్య పెరుగుదల జరిగినప్పుడు ఆ మొక్క దేహం కూడా పెరుగుతుంది. ఎస్, ఆ విధంగా. సో ఈ విధమైన
గ్రోత్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అంటాం. ఎస్. సో మీరు ఇక్కడ మనం చూడొచ్చు ఈ విభాజ్య కణాలు ఎక్కడ ఉంటాయి సాధారణంగా వేరు కొన భాగంలో ఉంటుంది. ఎస్, రూట్ అపైకల్ మెరిస్టెమ్ కింద మీరు చూడొచ్చు. సో వేరు కొనలలో మనకు రూట్ టిప్స్ లో మనకు మెరిస్టమాటిక్ సెల్స్ కనబడతాయి. తర్వాత షూట్ అపెక్స్, సో అగ్ర శిఖర మొగ్గ ఏదైతే ఉందో కొన మొగ్గ అందులో కూడా మనకు విభాజ్య కణాలు కనబడతాయి. ఇంకెక్కడ కనబడుతుంది పత్రంలో ఉండే ఈనెలు. ఈనెల్లో సాధారణంగా నాళిక కణజాలాలు ఉంటాయి. అందులో ఈ నాళిక కణజాలాలైన ఇవి పుంజాలలో ఉంటాయి. ఎస్, బండల్స్ లో ఉంటాయి. సో ఈ దారు కణజాలాలని పోషక కణజాలాన్ని విభజిస్తూ మధ్యలో విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. సో అక్కడ కూడా మనకు ఈ సెల్ డివిజన్ అనేది కనిపిస్తుంది, గ్రోత్ అనేది. సో ఎక్కువ శాతం మనకు వేరు కొన భాగంలో, తర్వాత ఈ వేరు వ్యవస్థలో ప్రకాండ వ్యవస్థలో కొన మొగ్గ వద్ద మనకు ఈ మెరిస్టమాటిక్ సెల్స్ కనబడతాయి. అండ్ ఇవి కంటిన్యూస్ గా గ్రోత్ అనేది మనకు కనబడుతుంది. దీని ద్వారా ఏంటి లీనియర్ గ్రోత్ అనేది కనబడుతుంది, అంటే పొడుగు పెరుగుదల. సో ప్లాంట్ గ్రోత్ జనరల్లీ ఇక్కడ సెకండ్ థింగ్ ఏమంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ గ్రోత్ ఉంటాం, రెండోది సెకండరీ గ్రోత్, ప్రాథమిక పెరుగుదల, ద్వితీయ పెరుగుదల. ప్రైమరీ గ్రోత్ అంటే ఏంటి? ఇట్ అకర్స్ డ్యూ టు రూట్ అపైకల్ మెరిస్టెమ్ అండ్ షూట్ అపైకల్ మెరిస్టెమ్. ఇట్ కాజెస్ ది elongation of plants along the axis. సో ఇక్కడ మీరు ఇందాకే చెప్పుకున్నట్లుగా వేర్లలో వేరు కొన భాగాలు ఏవైతే ఉంటాయో రూట్ టిప్ రీజన్, అక్కడ మనకు విభాజ్య కణాలు కనబడతాయి. అండ్ షూట్ టిప్ ఈ పార్ట్, సో కొన మొగ్గ వద్ద శిఖర మొగ్గ దగ్గర మనకు అపైకల్ మెరిస్టెమ్స్ కనబడతాయి. సో ఇక్కడ వేర్ల దగ్గర ఏర్పడే మెరిస్టెమ్స్ ని రూట్ అపైకల్ మెరిస్టెమ్స్ అంటాం. కొన మొగ్గ దగ్గర ఏర్పడే వీటిని షూట్ అపైకల్ మెరిస్టెమ్స్ అంటాం. అండ్ సో ఇలాంటి మెరిస్టెమ్స్ రూట్ అపైకల్ మెరిస్టెమ్ కానీ షూట్ అపైకల్ మెరిస్టెమ్స్ కానీ ఇవి ఏంటంటే దే కాజ్ ది ఎలాంగేషన్ ఆఫ్ ప్లాంట్, అంటే మొక్కల యొక్క లీనియర్ పెరుగుదల, అంటే నిలువు పెరుగుదలని ఇవి జరుపుకుంటాయి. అలాంగ్ దర్ మెయిన్ యాక్సిస్ స్ట్రైట్ గా ఉంటుంది. ఎస్. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రైమరీ గ్రోత్, లీనియర్ గ్రోత్. సెకండరీ గ్రోత్ ద్వితీయ పెరుగుదల చూసినట్లయితే ఇన్ జిమ్నోస్పర్మ్స్ అండ్ డైకాట్స్, ఇది వివృత బీజాలు మరియు ద్విదళ బీజాల యొక్క మొక్కల్లో మనకు కనబడుతుంది. ఇట్ అకర్స్ డ్యూ టు లాటరల్ మెరిస్టెమ్స్. 1 second, what is written here? సో సెకండరీ గ్రోత్ ద్వితీయ పెరుగుదల మనం చూసినట్లయితే ఇది మనకు వివృత బీజాలు అండ్ ద్విదళ బీజ మొక్కల్లో కనబడుతుంది. ఇట్ అకర్స్ డ్యూ టు వాట్? డ్యూ టు లాటరల్ మెరిస్టెమ్స్, వాస్కులర్ కేంబియం, టార్క్ కేంబియం. ఇలాంటి ప్రదేశాల్లో మనకు సెకండరీ గ్రోత్ అనేది కనబడుతుంది. దిస్ కాజెస్ వాట్? ఇంక్రీజ్ ఇన్ ది గర్త్ ఆఫ్ ది ఆర్గాన్స్. సో సాధారణంగా మనకు సెకండరీ గ్రోత్ ద్వితీయ పెరుగుదల ఎక్కడ కనబడుతుందంటే ఇది ప్రధాన కాండం ఏదైతే ఉంటుందో అందులో లాటరల్ మెరిస్టెమ్స్, పార్శ్వ విభాజ్య కణజాలాలు అనేటివి ఉంటాయి, వ్యాపించి ఉంటాయి ఇందులో. అదే విధంగా ఈ నాళిక పుంజాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉండే విభాజ్య కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాస్క్యులర్ కేంబియం అంటే నాళిక విభాజ్య కణజాలాలు. అదేవిధంగా కార్క్ కేంబియం, ఇది కాండంలో ఉంటుంది ప్రధానంగా. సో ఇక్కడ ఇలాంటి అంటే కాండం, ప్రధాన కాండం కానీ పత్ర వృంతం కానీ ఇలాంటి ప్రదేశాలు, ముఖ్యంగా ప్రధాన కాండం ఈ పార్ట్ ఏదైతే ఉందో అందులో విభాజ్య కణాలు ఈ వాస్కులర్ కేంబియం కానీ లేదంటే లాటరల్ కేంబియమ్స్ కానీ ఎస్ ఇలాంటి మెరిస్టెమ్స్ అందులో కూడా విభాజ్య కణజాలాలు ఉంటాయి, మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది విభాజ్య కణజాలం. సో అందులో జరిగే ఈ కణ విభజన ద్వారా పెరుగుదల అనేది ఏ విధంగా ఉంటుంది? లాటరల్ గా ఉంటుంది. ఎస్.
సైడ్స్ లో గర్త్, దీన్ని గర్త్ ఇంక్రీజ్ అంటాం. వ్యాసం అనేది పెరుగుతుంది, డయామీటర్ ఆఫ్ ది స్టెమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు రూట్స్ లో, వేర్లలో తల్లి వేరు ఏదైతే ఉంటుందో అందులో మనకు వాస్కులర్ కేంబియం ఉంటుంది. ఎస్, అదే విధంగా షూట్ ఇది రూట్ లో, అదే విధంగా ప్రకాండంలో చూసినట్లయితే సెంటర్ లో మనకు వాస్కులర్ కేంబియం అనేది ఉంటుంది. ఎస్, సో ఇక్కడ ఈ రెండు వాస్కులర్ కేంబియమ్స్ మెయిన్ స్టెమ్ రీజన్ కానీ మెయిన్ రూట్ రీజన్ లో ఉన్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు గ్రోత్ అనేది లాటరల్ పార్శ్వంగా ఉంటుంది, పార్శ్వ పెరుగుదల జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే ఇంక్రీజ్ ఇన్ గర్త్, గర్త్ పెరుగుదల అంటే. అలా కాకుండా కొన భాగంలో రూట్ అపైకల్ మెరిస్టెమ్ కానీ లేదంటే ఇక్కడ షూట్ అపైకల్ మెరిస్టెమ్, వేరు కొన భాగంలో ఉండే శిఖరము దగ్గర ఉండే విభాజ్య కణజాలైనా, వేరు కొన భాగంలో ఉండే విభాజ్య కణజాలైనా అక్కడ ఎలాంటి పెరుగుదల జరుగుతుంది? లీనియర్ గ్రోత్. ఎస్, స్ట్రైట్ లీనియర్ గ్రోత్ అంటాం. వర్టికల్ గ్రోత్ జరుగుతుంది అండ్ ఇక్కడ సెంట్రల్ లో వాస్కులర్ కేంబియమ్స్ హారిజాంటల్ గ్రోత్ జరుగుతుంది. సో వర్టికల్ గ్రోత్ ని దీన్ని ప్రైమరీ గ్రోత్ అంటాం, ప్రాథమిక పెరుగుదల అంటాము. అండ్ సెకండరీ గ్రోత్ ఏదైతే ఉందో దీన్ని సెకండరీ గ్రోత్ ని ద్వితీయ పెరుగుదల. సో పెరుగుదల అనేది టూ టైప్స్, ప్రైమరీ గ్రోత్ అండ్ సెకండరీ గ్రోత్. సో ఏ పార్ట్ లో జరుగుతుంది అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దెన్ ఇక్కడ గ్రోత్, ఈజ్ ఇట్ మెజరబుల్? ఈ పెరుగుదలని మనము కొలవచ్చా? ఎస్. సో at cellular level, growth occurs due to increase in the amount of protoplasm. సో మనము సెల్యులర్ లెవెల్, సో కణ లెవెల్ ని మనం చూసినట్లయితే, సింగిల్ కణ లెవెల్ అంటే సింగిల్ కణంని మనం చూసినట్లయితే అందులో మనము పెరుగుదలని ఏ విధంగా కొలవచ్చు అంటే, మెజర్ చేయొచ్చు అంటే ఇంక్రీజ్ ఇన్ ది ప్రోటోప్లాజం. సో కణం లోపల ఏముంటుంది? జీవ పదార్థం. ఎస్, సో కణ కవచం లోపల ఈ కణ ద్రవ్యం ఏదైతే ఉందో కణ ద్రవ్యము, అన్ని కణాంగాలు, కేంద్రకం వీటన్నిటిని ఆవరిస్తూ కణకవచం ఉంటుంది. వీటన్నిటిని కలిపి మనము దీన్ని ఏమంటాం? ప్రోటోప్లాజం అంటాం. ఎస్, జీవ పదార్థం. సో కణంలో జీవ పదార్థం యొక్క పరిమాణాన్ని బట్టి మనము we can measure the growth in the cellular level. Okay, cell level వరకు. And increase in the protoplasm is difficult to measure directly. So it is difficult. So మనం డైరెక్ట్ గా జీవ పదార్థం పెరుగుదలని we cannot measure it directly, but growth is measured by parameters like increase in fresh weight, dry weight, length, area, volume and cell number. సో జీవ పదార్థాన్ని మనం కొలవాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ కాబట్టి మనం మొక్కలో పెరుగుదల అనేది మనము వేరే పారామీటర్స్ ని తీసుకొని మనం వీటిని గ్రోత్ అనేది మనం కొలవచ్చు. వాట్ ఆర్ దోస్ అదర్ పారామీటర్స్ అంటే ఫ్రెష్ వెయిట్. సో మొక్క యొక్క ఫ్రెష్ వెయిట్ ఏదైతే ఉంటుందో బరువు, దాన్ని బట్టి మనం డిటర్మైన్ చేయొచ్చు గ్రోత్ అనేది. డ్రై వెయిట్ ని బట్టి డిటర్మైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై వెయిట్ అనగానే ఏంటి? ప్రోటోప్లాజం మైనస్ వాటర్. సో కణం లోపల వాటర్ అనేది ఉంటుంది, ఆ వాటర్ ని తీసేసినట్లయితే మనకు డ్రై వెయిట్, పొడి బరువు అనేది వస్తుంది. ఫ్రెష్ వెయిట్ లో అలా కాదు, ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ వాటర్. తర్వాత పొడవుని బట్టి, మొక్కలో సపోజ్ మనము 1 డేలో ఎంత పెరిగింది లెంత్, 2 days లో ఎంత పెరిగింది, 3 days లో, అట్లా వీ కెన్ మెజర్ ద లెంత్ పొడవుని మనం కొలవచ్చు. అదేవిధంగా ఏరియా. సో పత్రంలో ఏరియా, సో పత్రదళం ఒక ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాని మనం కొలవచ్చు. 1 day తర్వాత ఎంత పెరిగింది, లేదా 1 week తర్వాత ఎంత ఏరియా పెరిగింది అనేది. ఎస్. అండ్ తర్వాత వాల్యూమ్ అండ్ సెల్ నంబర్. సో కణం యొక్క పరిమాణము, అదేవిధంగా కణం యొక్క సంఖ్య. సో సెల్ వాల్యూమ్, సెల్ నంబర్ ని బట్టి కూడా మనము వీ కెన్ డిసైడ్ ది గ్రోత్. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం తీసుకొని మనం గ్రోత్ ని మెజర్ చేయొచ్చు. ఎస్, సపోజ్ సెల్ నంబర్ ఉంది. maize root apical meristem can produce more than 17,500 new cells per hour. ఎస్, ఒక మొక్కజొన్న మనం చూసినట్లయితే మేజ్ లో, ఎస్, అందులో 1 hour ప్రతి గంటకి 17,500 కొత్త కణాల నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కణాల సంఖ్యను బట్టి మనం పెరుగుదల డిటర్మైన్ చేయొచ్చు. యావరేజ్ గా పర్ అవర్ మనకు ఇంత
కణాల సంఖ్య పెరుగుదల అనేది జరుగుతూ ఉందని అర్థం. అదేవిధంగా సెల్ సైజ్ మనం చూసినట్లయితే సెల్స్ ఇన్ ఏ వాటర్ మెలన్ ఇంక్రీజ్ ఇన్ ఏ సైజ్ అప్ టు 3,50,000 టైమ్స్. ఎస్. సో వాటర్ మెలన్ కర్బూజాలో మనకు ఈ పర్ డే కణాల సంఖ్య అనేది సైజ్ అనేది ఎంత హౌ మెనీ టైమ్ ఇట్ ఇంక్రీజెస్ అంటే 3,50,000 టైమ్స్ అనేది సెల్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా లెంత్ గ్రోత్ ఆఫ్ ఏ పోలన్ ట్యూబ్. సపోజ్ ఇక్కడ పోలన్ ట్యూబ్ ఉంది. పోలన్ ట్యూబ్ అంటే మీకు తెలుసు కదా, పరాగనాళం. ఎస్, దిస్ వన్. సో మనకు పుష్పంలో ఈ ప్రత్యుత్పత్తి అవయవాలు అయిన ఆండ్రీషియం, గైనీషియం. సో గైనీషియం పార్ట్ అంటే ఏంటి? ఇది. ఈ పార్ట్ ని మనం గైనీషియం అంటాము అండ్ ఈ పార్ట్ ని మనం ఆండ్రీషియం అంటాం. సో ఇందులో పోలన్ ట్యూబ్ ఉంటుంది. ఎస్, ఇక్కడ పోలన్ గ్రెయిన్స్ ఇవన్నీ ఉంటాయి, స్టిగ్మా అండ్ ఆల్ దట్. సో ఇక్కడ ఈ పోలన్ ట్యూబ్ యొక్క పొడవుని బట్టి కూడా మనము వీ కెన్ డిటర్మైన్ ది లెంత్ గ్రోత్ ఎట్లా జరుగుతూ ఉంది, పొడవు పెరుగుదల అనేది ఎట్లా జరుగుతుందో చూడొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ పోలన్ ట్యూబ్ బట్ ఆల్సో ఇన్ ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. స్టెమ్ కానీ అదంతా మెయిన్ స్టెమ్ కానీ అట్లా, అదేవిధంగా రూట్స్ కానీ ఎంత లెంత్ లో పెరుగుతూ ఉంది. సో అదేవిధంగా సర్ఫేస్ ఏరియా గ్రోత్ ఈజ్ ఇన్ ఏ డార్సివెంట్రల్ లీఫ్. సో మనకు సర్ఫేస్ ఏరియా చూసినట్లయితే ఇది మనం పత్రదళంలో చూడవచ్చు. ఎస్, సపోజ్ ఇది 1 week ప్లాంట్ ఉంది, ఇందులో పత్రదళం సైజ్ ఏ విధంగా ఉంది. సో ఇది మనం వీ కెన్ మెజర్. అదేవిధంగా ఆఫ్టర్ 2 weeks ఎంత సైజ్ పెరిగింది, ఆఫ్టర్ 3 weeks ఎంత సైజ్ పెరిగింది. సో డిపెండింగ్ ఆన్ ది ఏరియా ఆఫ్ ది లీఫ్. సో పత్రదళం యొక్క సైజ్ ని బట్టి, పరిమాణాన్ని బట్టి వీ కెన్ డిటర్మిన్. సో దిస్ ఈస్ హౌ గ్రోత్ ఇన్ ప్లాంట్స్ కెన్ బి మెజర్డ్. సో పెరుగుదల అనేది మనం కొలవచ్చు. తర్వాత ఫేజెస్ ఆఫ్ గ్రోత్. సో పెరుగుదలలో ఉండే దశలు 3 phases ఉన్నాయి ఇందులో. ఒకటి మెరిస్టమాటిక్ ఫేజ్, సెకండ్ వన్ ఈజ్ ఎలాంగేషన్ ఫేజ్, థర్డ్ వన్ ఈజ్ మెచ్యూరేషన్ ఫేజ్. మెరిస్టమాటిక్ ఫేజ్ మనం చూసినట్లయితే it occurs in the meristems at the root apex and shoot apex. సో ఇందాకే మనం చెప్పుకున్నాము విభాజ్య కణజాలాలు. మెరిస్టమాటిక్ అంటే విభాజ్య కణజాలం, మెరిస్టమాటిక్ టిష్యూ అంటే. ఈ మెరిస్టెమ్స్ అనేది ఎక్కడ ఉంటుంది? వేరు కొన భాగంలో ఉంటుంది, శిఖరం ఒక కొన భాగంలో, ఒక కండ వ్యవస్థ. సో హియర్ సెల్స్ హ్యావ్ రిచ్ ప్రోటోప్లాజం అండ్ లార్జ్ న్యూక్లియై. సో ఇలాంటి విభాజ్య కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాలలో కేంద్రకం అనేది పెద్దదిగా ఉంటుంది, లోపల జీవ పదార్థం కూడా అధిక సంఖ్యలో ఉంటుంది, ప్రోటోప్లాజం. సెల్ వాల్స్ ఆర్ ప్రైమరీ, థిన్ అండ్ సెల్యులోజిక్ విత్ అబండెంట్ ప్లాస్మోడెస్మాటా. సో ఇందులో ఇలాంటి కణాలు, విభాజ్య కణాలు ఏవైతే ఉంటాయో ఇందులో సెల్ వాల్ అనేది కణ కవచం ఏదైతే ఉందో అది చాలా చాలా పలుచగా ఉంటుంది. దాంతో పాటు ఇందులో ప్లాస్మోడెస్మాటా కణాంతర అవకాశాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. అండ్ ఇది ఎక్కువ శాతం సెల్యులోజ్ అనే పదార్థంతోనే నిర్మించబడి ఉంటుంది. మీకు తెలుసు కణకవచం అనేది ఎలాంటి రసాయనిక పదార్థాలతో నిర్మించబడి ఉంటాయి. అందులో సెల్యులోజ్ ఉంటుంది, హెమిసెల్యులోజ్ ఉంటుంది, పెక్టిన్స్ ఉంటాయి, లిగ్నిన్స్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ది ఫేజ్ ఈ సెల్ వాల్ ఈ మెటీరియల్ అంతా ఫామ్ అవుతుంది. కానీ విభాజ్య కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి లేత కణజాలం అన్నమాట, లేత భాగాలలో మాత్రమే ఉండే కణజాలం. ఇందులో సెల్స్ అనేటివి దీస్ ఆర్ హ్యావింగ్ వెరీ 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 థిన్, చాలా పలుచగా ఉండే సెల్యులోజిక్ సెల్ వాల్స్ ఉంటాయి. కణకవచం ప్లాస్మోడెస్మాటా అనేది ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. కణాంతర అవకాశాలు. సో ఒక సెల్ కి ఇంకొక సెల్ కి మధ్యలో ఈ బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయి. కణకవచంలో ఉండే గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కణాంతర అవకాశాలు అంటాం, ప్లాస్మోడెస్మాటా. సో ఇది మెరిస్టమాటిక్ ఫేజ్ అండి. ఇది మోస్ట్లీ రూట్ ఎపెక్స్ అండ్ షూట్ ఎపెక్స్ రీజన్ లో జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటి? ఎలాంగేషన్ ఫేజ్. ఇట్ అకర్స్ ఇన్ సెల్స్ ప్రాక్సిమల్, just next away from the tip to meristematic zone. So cells have increased vacuolation, size and new cell wall deposition. So
ఇక్కడ ఏం జరుగుతుంది? సో యూ క్యాన్ సీ హియర్ డిటెక్షన్ ఆఫ్ జోన్స్ ఆఫ్ elongation behind the apex of elongation. సో హియర్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి ఒక సీడ్ ఉంది. ఎస్. సో ఫస్ట్ రాడికల్ అనేది ఫామ్ అయింది ప్రథమ వేవ్. సో ఇక్కడ ఈ రాడికల్ అంటాం. ఈ రాడికల్ లో ఈ టిప్ రీజియన్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా ఏ. ఇక్కడ ఏముంటుంది? మోస్ట్లీ మెరిస్టమాటిక్ టిష్యూ ఉంది. ఎస్. సో ఆఫ్టర్ దిస్ మెరిస్టమాటిక్ టిష్యూ ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆఫ్టర్ ది టిప్ రీజియన్ తర్వాత ఈ మిగతా భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉండే కణాలు ఏ విధంగా ఉంటాయంటే వీటిని ప్రాక్సిమల్ సెల్స్ అంటారు. ఈ ప్రాక్సిమల్ సెల్స్ జస్ట్ బిలో ఇది రూట్ టిప్ లో కావచ్చు, షూట్ టిప్ లో కావచ్చు, రెండు చోట్ల ఉంటాయి. సో అక్కడ ఉండే కణాలు ఏ విధంగా ఉంటాయంటే అలాంటి కణాలలో వాక్యులేషన్ ఎక్కువ జరుగుతుంది. వాక్యులేషన్ అంటే కణం లోపల కేంద్రకము జీవ పదార్థంలో రెక్టికలు కూడా రెక్టికల నిర్మాణం జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద రెక్టికలు అనేటివి ఏర్పడతాయి. ఎక్కువ సంఖ్యలో ఇవి సెల్ శాప్ ని స్టోర్ చేసుకుంటుంది రెక్టికల్ వాక్యూల్. ఎస్. సో దాట్ ఈస్ ద రీజన్ ది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ న్యూ సెల్ వాల్ డెపాజిషన్స్. ఇందాకే అనుకున్నట్టుగా సెల్యులోజ్ కాకుండా ఇలాంటి కణాలు ఏవైతే ఉంటాయో వీటి కణ కవచంలో సెల్యులోజ్ తో పాటు ఎన్ని సెల్యులోజ్ లేదా కాల్షియం మెగ్నీషియం పెక్టేట్స్ ఇట్లాంటివన్నీ డిపాజిట్ అవుతాయి. ఎస్. సెల్ వాల్ అనేది బాగా స్ట్రాంగ్ గా ఫామ్ అవుతుంది. సో డెలికేట్ గా ఉండదు, కొద్దిగా మందంగా ఉంటుంది. ఎస్. దీనిలో మెయిన్ థింగ్ ఏమంటే ఇంక్రీజ్డ్ వాక్యులేషన్, చాలా ఎక్కువ సంఖ్యలో రెక్టికల నిర్మాణం జరుగుతుంది. ఆ విధంగా కణ నిర్మాణం అంటే సైజ్ అనేది పెరుగుతుంది. సో ఈ పార్ట్ అనేది ఏంటంటే ఎలాంగేట్ అవుతుంది. ఎస్. ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. పొడవు అనేది బాగా పెరిగిపోతుంది ఇక్కడ. సో అందుకే దీన్ని ఎలాంగేషన్ ఫేజ్ అంటారు. థర్డ్ వన్ ఏంటి? మెచ్యూరేషన్ ఫేజ్. It occurs in the cells further away from the apex, more proximal to the base, to the phase of elongation. The cells attain maximum size in terms of wall thickening and protoplasmic modifications. So ఇక్కడ మనము ఈ థర్డ్ ఫేజ్ మెచ్యూరేషన్ ఫేజ్ అంటాం. ఈ మెచ్యూరేషన్ ఫేజ్ లో ఆఫ్టర్ దిస్ సో మనకు ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఎలాంగేషన్ ఫేజ్ తర్వాత ఏర్పడిన కణాల ఇక్కడ నిర్మాణం అనమాట. దీన్ని మెచ్యూరేషన్ ఫేజ్ అంటాం. ఇక్కడ ఎలాంటి కణాలు ఉంటాయి? ఒకటి కణ కవచం అనేది మందంగా తయారవుతుంది. ఎస్. ఇందులో అన్ని కాల్షియం మెగ్నీషియం లిగ్నిన్ పెక్టిన్ ఇవన్నీ కూడా డిపాజిట్ అవుతాయి. అండ్ సెల్స్ అనేటివి మెచ్యూర్ గా ఉంటాయి, పరిపక్వంగా ఉంటుంది. అండ్ సేమ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ప్రోటోప్లాజం మోడిఫికేషన్. ఇందులో కణాంగాల నిర్మాణం ఇవన్నీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎస్. సెల్స్ లో. సో ప్రోటోప్లాస్మిక్ జీవ పదార్థంలో కొన్ని మోడిఫికేషన్స్ అనేటివి జరుగుతాయి. సో ఈ పార్ట్ దీన్ని మెచ్యూరేషన్ ఫేజ్ అంటాం. ఎస్. సో ఫస్ట్ టిప్ రీజియన్ లో ఉండేది మెరిస్టమాటిక్ ఫేజ్, అంటే ఇక్కడ సెకండ్ ఫేజ్ ఎలాంగేషన్ ఫేజ్ అంటాము. దీని తర్వాత ఉంటుంది. అండ్ ఎలాంగేషన్ ఫేజ్ తర్వాత ఏర్పడిన కణాలు ఏవైతే ఉన్నాయో అది మెచ్యూరేషన్ ఫేజ్. సో ఈ విధంగా ఫేజ్ బై ఫేజ్ మనకు 3 టైప్స్ ఆఫ్ గ్రోత్ అనేది కనబడుతుంది. ఫస్ట్ టిప్ రీజియన్ లో ఏంటి? కంటిన్యూస్ గా ఈ మెరిస్టమాటిక్ ఫేజ్ ఏంటి? ఓన్లీ కణ విభజన మాత్రమే జరుగుతూ ఉంటుంది ఫాస్ట్ గా, అంతే. జీవ పదార్థం అనేది రిచ్ గా చాలా రిచ్ గా ఉంటుంది, కేంద్రకం పెద్దదిగా ఉంటుంది, కణ కవచం సెల్యులోజ్ లాంటి పదార్థంతో నిర్మించబడి ఉంటుంది, ఎక్కువ సంఖ్యలో ప్లాస్మోడెస్మాటా అనేది ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఎలాంగేషన్ ఫేజ్ లో కణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ కణ కవచం అనేది కొద్దిగా మందంగా తయారవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏమంటే ఇందులో వాక్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది, అంటే రెక్టికల సంఖ్య అనేది పెరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో కణ రసాన్ని నిల్వ చేసుకుంటుంది రెక్టికలో. తద్వారా ఈ కణ నిర్మాణం అనేది పెద్దదిగా కావడం వల్ల ఎలాంగేట్ అవుతుంది. ఎస్. పొడవు అనేది పెరుగుతుంది. సో అన్ని కణాలు ఇదే విధంగా ఉంటాయి ఈ జోన్ లో. థర్డ్ జోన్ ఏంటి? మెచ్యూరేషన్ జోన్. సో ఇక్కడ మెచ్యూరేషన్ ఫేజ్ లో ఏంటి? ఈ కణాలని పరిపక్వంగా చేంజ్ అయిపోతాయి. కణ కవచం అనేది బాగా అందులో ప్రాథమిక కణ కవచం, ద్వితీయ కణ కవచం, ఇట్లాంటివన్నీ తృతీయ కణ కవచం ఇవన్నీ ఏర్పడతాయి. కణం మందంగా ఏర్పడుతుంది. జీవ పదార్థంలో మార్పులు అనేటివి వస్తాయి. ఎస్. అందులో కణాంగాల నిర్మాణం ఇవన్నీ జరుగుతాయి. సో ఇది మెచ్యూరేషన్ ఫేజ్ అని. సో ఇవి 3 phases ఆఫ్ గ్రోత్. సెకండ్ థింగ్ గ్రోత్ ప్యాటర్న్. సో మనం గ్రోత్ ప్యాటర్న్ ని మనం చూసినట్లయితే సో వేర్లో ఏ రకంగా జరుగుతుంది, కాండంలో ఏ రకంగా జరుగుతుంది, సో గ్రోత్ రేట్,
అంటే ఈ పెరుగుదల అనేది ఏ రకంగా ఏ ప్యాటర్న్ లో జరుగుతుంది అది మనం చూడాలంటే డిస్కస్ చేయాలి. ఇట్ ఈస్ ది ఇంక్రీస్డ్ గ్రోత్ పర్ యూనిట్ టైం. ఎస్, ఆ పర్ యూనిట్ టైం మనం ఎట్లయినా తీసుకోవచ్చు. పర్ 1 అవర్ తీసుకోవచ్చు, పర్ 6 అవర్స్, 10 అవర్స్, లేదా 24 అవర్స్, 48 అవర్స్. ఈ విధంగా మనము డిపెండింగ్ ఆన్ ది టైం మనము పెరుగుదల మొక్క యొక్క ఇంక్రీస్డ్ గ్రోత్ ఎంత ఇంక్రీజ్ అనేది మనం వి కెన్ quantify. Second thing, the growth rate can be arithmetic and geometrical. ఈ రెండు పద్ధతులలో పెరుగుదల అనేది జరుగుతుంది. ఒకటి అరిథమెటిక్, రెండోది జియోమెట్రిక్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూడొచ్చు, ఏ అనేది అరిథమెటిక్ ఉంది, బి అనేది జియోమెట్రిక్. సో ఇక్కడ యూ జస్ట్ ఇమాజిన్, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అరిథమెటిక్ గ్రోత్ ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్ సింగిల్ సెల్ నుంచి 2 సెల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఎస్, సెకండ్ టైము ఈ 2 సెల్స్ లో ఒక సెల్ మాత్రం ఓన్లీ సెల్ డివిజన్ ని జరుపుకుంటుంది, కణ విభజన జరుపుకుంటుంది. సెకండ్ సెల్ ఏదైతే ఉందో అది మెచ్యూరేషన్ ఫేజ్ ని జరుగుతుంది. ఎస్, అగైన్ ఈ సెల్ నుంచి మళ్ళీ ఇంకొక సెల్ డెవలప్ అవుతుంది, కణ విభజన. సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది మెచ్యూరేషన్ ఫేజ్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఆ సెల్ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఇంకొక సెల్ డివైడ్ అవుతుంది, రైట్ సైడ్ లో ఇంకొక సెల్ మెచ్యూరేషన్ కి యాడ్ అవుతుంది. సో ఇక్కడ అగైన్ ఇంకొక సెల్ డివైడ్ అవుతుంది, కానీ ఇంకొక సెల్ మాత్రం మెచ్యూర్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు అరిథమెటిక్ ప్యాటర్న్ లో మీరు ఏ విధంగా ఉంటుందంటే ప్రతిసారి 2 కణాలు ఏర్పడతాయి. ఒక కణము కణ విభజన జరుపుకుంటుంది, సెకండ్ కణము కణ విభజన జరగకుండా అది ఓన్లీ మెచ్యూరేషన్ ని మాత్రం, అంటే కణం అనేది పరిపక్వ దశలో ఉంటుందన్నమాట. సెల్ మెచ్యూర్ అవుతూ పోతుంది. ఎస్, సో ఇది ఓన్లీ ఒక్క డైరెక్షన్ లో మాత్రమే సెల్ డివిజన్ జరుగుతూ ఉంటుంది. దీన్ని అరిథమెటిక్ అంటాం. సెకండ్ ప్యాటర్న్ ఏంటి, జియోమెట్రిక్ ఉంది. సో జియోమెట్రిక్ లో మీరు చూడొచ్చు, ఫస్ట్ సింగిల్ సెల్ మదర్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ వస్తాయి, 2 డాటర్ సెల్స్ నుంచి 4 సెల్స్ ఏర్పడతాయి, 4 నుంచి అగైన్ ఆ 4 సెల్స్ డివైడ్ అయ్యి 8 సెల్స్ ని మల్టిప్లై అవుతాయి. సో ఇక్కడ 8 సెల్స్ నుంచి మళ్ళీ 16 నుంచి 32. ఇది కంటిన్యూస్ ప్యాటర్న్. ఇక్కడ ఏంటంటే మీరు బోత్ ద సెల్స్, 2 సెల్స్ అనేటివి యాక్టివ్ గా సెల్ డివిజన్ కణ విభజన జరుపుకుంటుంది, బోత్ ద డైరెక్షన్స్. ఎస్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. అందుకే ఇక్కడ జియోమెట్రికల్ గా ఉంటుంది గ్రోత్ అనేది, ఈక్వల్ గా ఉంటుంది. బట్ అరిథమెటిక్ ప్యాటర్న్ లో అలా కాదు. ఓకే, ఓన్లీ యూని డైరెక్షనల్ ఉంటుంది, ఒక సెల్ మాత్రమే డివైడ్, లీనియర్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే లీనియర్ గ్రోత్ అనేది అరిథమెటిక్, పొడవు మాత్రమే పెరుగుతూ పోతుంది. కానీ జియోమెట్రిక్ గ్రోత్ అలా కాదు, ఇది గర్త్. ఎస్, వ్యాసం అనేది, డయామీటర్ అనేది పెరుగుతూ పోతుంది ప్లాంట్స్ లో. ఈ ప్యాటర్న్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, వేర్లో ఉండొచ్చు, కాండంలో ఉండొచ్చు, పత్రంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో దిస్ ఈస్ ది గ్రోత్ ప్యాటర్న్, అరిథమెటిక్ ప్యాటర్న్ ఆర్ జియోమెట్రిక్ ప్యాటర్న్. ఇక్కడ సపోజ్ ఇక్కడ జైగోట్ ఉంది. ఎస్, సంయుక్త బీజం, అది డివైడ్ అయ్యి నెక్స్ట్ 4 సెల్స్ ని ఏర్పరుస్తుంది. ఈ 4 సెల్స్ అగైన్ డివైడ్ అయ్యి 8 సెల్స్ ని ఫామ్ చేస్తుంది. అగైన్ 8 cells they will divide and form 16. Like that, ఇక్కడ ఏం జరుగుతా ఉంది, డయామీటర్, కాండంలో డయామీటర్ వ్యాసం అనేది పెరుగుతూ ఉంది, ఈక్వల్ గా ఉంటుంది అన్ని చోట్ల. దిస్ ఈస్ జియోమెట్రిక్ ఫేజ్, అన్ని సెల్స్ డివైడ్ అవుతాయి కాబట్టి. బట్ అరిథమెటిక్ ఫేజ్ మనం చూసినట్లయితే ఇది ఎక్కడ ఉంటుంది, వేరు కొన భాగంలో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ సెంటర్ లో చూడండి, ఈ బ్లూ కలర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది డార్క్ బ్లూ కలర్, ఇది ఓన్లీ సెల్ డివైడ్. సో ప్రతిసారి ఒక్కొక్క కణం ఏదైతే ఏర్పడుతుందో అది సెల్ డివిజన్ చేస్తుంది, నెక్స్ట్ ఫేజ్ ని కణాన్ని ఏర్పరుస్తుంది. కానీ రైట్ సైడ్ లో ఉండే కణము అది మెచ్యూర్ గా ఉంటుంది అంతే. సో ఈ విధంగా ఇది ఒకే డైరెక్షన్ మాత్రం, అంటే ఈ లీనియర్ గ్రోత్ ని మాత్రం జరుపుకుంటుంది. ఎస్, ఇది మనకు రూట్ అపైకల్ మెరిస్టమ్ లో కానీ షూట్ అపైకల్ మెరిస్టమ్ లో కానీ ఇదే ప్యాటర్న్ లో జరుగుతుంది. Yes, so ఇది growth patterns, okay, arithmetical and geometrical. So I'll stop here. Manako hardly we are left with another just 2-3 minutes. So we'll continue in our next class. Yes, all of you switch on your videos.
so that I can take a screenshot. మీరు చేసుకోండి అండ్ స్క్రీన్ లో ఇద్దరు ఉన్నాడు, అది గ్రూప్ లో ఉన్నట్టుగా ఉంది. శిక్షావళి, లావణ్య, సౌమ్య, సుభాష్, వీడియోస్ ఆన్ చేయండి. క్లాస్ వింటున్నారా, నిద్రపోతున్నారా? సో ఉన్నారా? ఏం చేస్తుంటారు? ఏందో ఇది ఆన్లైన్ క్లాస్. Okay, anyway, so remaining part will continue in our next class. If anybody has any doubt, you can ask, or else change later. We can post in the group also. Okay. So one more thing, అది నిన్న నేను అనౌన్స్ చేసినాను, స్టిల్ అగైన్ ఐఎమ్ అనౌన్సింగ్, అది అమ్మఒడి, సారీ నాట్ అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన ఆ స్కీమ్ ఏదైతే ఉందో, యూ హ్యావ్ టు అటెండ్. మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో అటెండ్ అయ్యి అలాంగ్ విత్ యువర్